హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవాణి కోసం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు పాదాల పగుళ్లకు మంచి సొల్యూషన్ షేర్ చేస్తున్నానండి. మీ పాదాలు ఎంత పగిలినా, చిట్లినా, నొప్పి వస్తున్నా, రక్తం వస్తున్నా సరే ఈ రెమెడీతో ఒకే ఒక్క రాత్రిలో అవి క్యూర్ అయిపోతాయండి. నిజంగా నేను పర్సనల్గా రిజల్ట్ చూసి చెప్తున్నాను. నేనే కాదు, మా ఇంట్లో అమ్మ, అత్తమ్మ, మా హస్బెండ్ కూడా ఇది వాడి చాలా రిలీఫ్ అయ్యాయండి. ఎందుకంటే ఈ టిప్ తెలియక చాలా క్రీమ్స్ అనేది వాడానన్నమాట. అస్సలు తగ్గేవి కాదు ఈ పగుళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ రెమెడీ నేను ప్రిపేర్ చేసి వాడానో మీరు నమ్మరు, ఒక్క రాత్రిలోనే 80% వరకు పగుళ్ళన్నీ కలిసిపోయాయండి. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. మీరేమనుకుంటున్నారో నాకు అర్థమైంది. ఓన్లీ చెప్పడమేనా, రిజల్ట్ ఏమైనా చూపించేది ఉందా అని అనుకుంటున్నారు కదా. నేను ఈ వీడియోలో మీకు లైవ్ రిజల్ట్ చూపిస్తాను. క్రీమ్ అప్లై చేయకముందు, క్రీమ్ అప్లై చేసిన తర్వాత రిజల్ట్ అయితే నేను మీకు డెఫినెట్గా చూపిస్తాను. ఇక నుండి పాదాల పగుళ్ళు దాచుకునే అవసరం లేదండి. హ్యాపీగా ఒకసారి ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకొని మీరు ఒక్కసారి యూజ్ చేసినప్పటికే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. దీనికోసం మనకి ఫస్ట్ కావాల్సింది ఉల్లిపాయ కేవలం వంటకు మాత్రమే కాదు, ఇందులో సల్ఫర్ కాంపౌండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా విటమిన్స్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ పగిలిన చర్మానికి అమృతంలో పనిచేస్తాయి. ఉల్లిపాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫాస్ఫరస్ కమోడిటీస్ అనేవి ఈ పాదాల పగుళ్ళ వల్ల వచ్చే ఆ పెయిన్ అనేది చాలా వరకు మీకు తగ్గించేస్తాయండి. బ్యాక్టీరియా అండ్ ఇన్ఫెక్షన్ని వెంటనే కట్టడి చేసేస్తాయి. మీలో చాలా మందికి కూడా ఈ ఆనియన్ స్మెల్ అనేది నచ్చదు, నాకు కూడా నచ్చదు. కానీ ఈ క్రీమ్ అసలు ఆనియన్ యూస్ చేసామా అన్న డౌట్ మీకే వస్తుంది. ఎందుకంటే అస్సలు ఆనియన్ స్మెల్ అనేది రాదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని చాలా ఈజీగా ఉపయోగించేసుకోవచ్చు. నేనైతే ఈ క్రీమ్కి నా పర్సనల్గా గ్యారంటీ ఇస్తున్నానండి. మీకు గనక రిజల్ట్ కనిపించకపోతే కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. మీకు డెఫినెట్గా మీరు కామెంట్ పెట్టండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఒక ఆనియన్ అయితే తీసుకోండి. అందులోనూ రెడ్గా ఉండే ఆనియన్ దొరికితే ఇంకా మంచిది. అందులో సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను చాలా వీడియోస్లో ఈ విషయం చెప్పాను, సో మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన వాళ్ళకి చెప్తున్నాను. ఒక రెడ్ ఆనియన్ తీసుకొని చక్కగా దాన్ని చిన్న చిన్న పీసులుగా చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం లవంగాలు వేసుకోవాలి. లవంగాల్లో ఫార్మేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. అవి త్వరగా చర్మాన్ని కలపడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. నొప్పిని కూడా బాగా తగ్గిస్తాయి. మనం తీసుకున్న ఒక ఉల్లిపాయకి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయకి నేను ఇక్కడ 5 లవంగాలు వేస్తున్నాను. మీకు మరీ చాలా ఎక్కువ బాధగా ఉంది, పెయిన్ తగ్గాలనుకుంటే మీరు ఒక 6-7 కూడా వేసుకోవచ్చు. చాలా మందికి కొంచెం హీల్స్ వేసుకోవాలని, మీడియం సైజు కొంచెం ఫ్యాషనబుల్గా ఉంటే చెప్పులు వేసుకోవాలని ఉంటుంది. కానీ ఈ పాదాల పగుళ్ళ వల్ల కొంచెం ఎత్తు చెప్పులు వేసుకోగానే మనకి పాదాల పగుళ్ళు చాలా ఇబ్బెట్టుగా కనిపిస్తాయి. వాటి మూలంగా వీళ్ళనమాట చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు. నలుగురిలో ఎత్తు చెప్పులు వేసుకోవడానికి ఇష్టపడరు, ఎప్పుడు ఆ మెత్తడి చెప్పులే వేసుకుంటారు. ఎందుకంటే నేను కూడా ఆక్వర్డ్ సిచ్యువేషన్ని ఫేస్ చేశాను. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మంచి చీర కట్టుకొని మంచి నగలు వేసుకుంటే చెప్పులు మాత్రం నార్మల్ వేసుకుంటే ఎంత అనైజ్ ఉంటుందండి. చాలా మంది అడిగారు చెప్పులేంటి ఇలాంటివి వేసుకున్నారు అనేసి. నేను తర్వాత చాలా ఫీల్ అయ్యాను. కానీ ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత ఒక్కసారి కూడా నా పాదాలు పగలలేదు. మీరు నమ్మరు, మీరు కూడా ఒకసారి తయారు చేసి యూజ్ చేయండి. రిజల్ట్ అయితే సూపర్గా కనిపిస్తుంది మీకు. ఇంకొకసారి మీకు పాదాలు కూడా పగలవు. ఇందాక మనం చూసిన ఉల్లిపాయ ముక్కలు ప్లస్ లవంగాలు మనం బ్లెండ్ చేసుకున్నాం కదండి. నేను మిక్సీ జార్లో బ్లెండ్ చేసేసాను. ఇంకా వాటర్ ఏం యాడ్ చేయకూడదు. మనం వేసినవి ఆనియన్లో ఎలాగో వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆ వాటర్ కంటెంట్తో అది బ్లెండ్ అయిపోతుంది. దీన్ని చక్కగా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ క్రీమ్ ఎలా వాడాలి, ఎవరెవరు వాడాలి, ఎన్ని రోజులు స్టోరేజ్ లైఫ్ ఉంటుంది అండ్ ఎప్పుడు వాడాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే న్యూ వ్యూయర్స్కి చెప్తున్నాను, డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెమెడీస్ని మీరు ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. రిజల్ట్ చాలా చక్కగా ఉంటుంది. నిజంగా మీకు బాగా బెనిఫిషియల్ అయితే అవుతుంది. నేను చెప్పే ఏ రెమెడీ కోసం కూడాను మీరు కొత్తగా షాప్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని యూజ్ చేయాలి, డబ్బులు ఖర్చు పెట్టాలని ఏ రెమెడీ ఉండదండి. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే నేను మీకు సూపర్ రెమెడీస్ చేసి చూపిస్తున్నాను. మీకు కనుక నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి ప్రిఫర్ చేయండి అండ్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం క్యాండిల్స్ తీసుకోవాలి. ఇంట్లో నార్మల్గా మనం ఉపయోగించే కొవ్వొత్తులు తీసుకోవాలి. కొవ్వొత్తుల్లో వ్యాక్స్ ఉంటుంది కదండి. వ్యాక్స్ అనేది చర్మాన్ని, పగిలిపోయిన చర్మాన్ని లేదా దగ్గర చేయడానికి, చర్మాన్ని త్వరగా కలపడానికి ఈ వ్యాక్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ క్యాండిల్ వ్యాక్స్ అయినా ఉపయోగించవచ్చు, లేదంటే రియల్గా వ్యాక్స్ దొరుకుతుంది బయట బజార్లో, మీరు అదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ క్యాండిల్ వ్యాక్సే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దీన్ని మోడిఫై చేస్తారు కాబట్టి స్కిన్కి చాలా మంచిది. తొందరగా క్రాక్స్ని ఇది హీల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ క్యాండిల్స్ని మనం కరిగించుకోవాలి లిక్విడ్ లాగా అనమాట. ఒక కడాయి తీసుకొని
మనం కట్ చేసుకున్న క్యాండిల్స్ అనేది అందులో వేసేసుకోండి. మీరు ఇలా కొంచెమే కాదు చాలా ఎక్కువ కూడా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. బయట నార్మల్ టెంపరేచర్లోనే ఇది నిల్వ ఉంటుంది. అండ్ ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని డైలీ యూస్ చేయడం వలన పూర్తిగా చిన్నపిల్లల పాదాలు ఎంత శుతిమెత్తగా ఉంటాయో అలాగా మీరు ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, ప్రిపేర్ చేసుకొని ఒక నైట్ అప్లై చేసుకొని ఉదయం చూడండి, నిజంగా మీరు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. ఏదో మీకు చాలా బాగా పెయిన్ తగ్గిపోయింది, క్రాక్ హీల్స్ అనేవి హీల్ అయిపోయినంత ఫీలింగ్ వస్తుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే మనం యూజ్ చేస్తాం కానీ మంచి రిజల్ట్ ఇస్తుందండి. చాలా పవర్ఫుల్ రెమెడీ. డెఫినెట్గా ఒక ట్రై అయితే ఇవ్వండి. మాకు పగులు లేవు, మేము యూజ్ చేయమనుకోకండి. మీరు డైలీ ఇది పగులు లేకపోయినా కూడా మీరు యూజ్ చేస్తే రాబోయే పగుళ్ళు కూడా పగలవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా దీన్ని ఒక స్పూను మనం కొబ్బరి నూనె ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర బాదం ఆయిల్ ఉంటే ఇంకా మంచిది. అందరి దగ్గర ఆ బాదం ఆయిల్ ఉండదు కాబట్టి నేను కొబ్బరి నూనె వేస్తున్నాను. బాదం ఆయిల్ అయితే ఇంకా చాలా త్వరగా మీకు ఎఫెక్టివ్ చూపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర బాదం ఆయిల్ ఉంటే డెఫినెట్గా అదే యూజ్ చేసుకోండి. ఎంత క్వాంటిటీ యూజ్ చేసుకోవాలంటే ఒక స్పూన్ మీరు క్యాండిల్ వ్యాక్స్ తీసుకుంటే కనుక ఒక స్పూన్ ఆయిల్ అయితే యూజ్ చేయండి. మనకి కరెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది, క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. డైలీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. డైరెక్ట్గా మీరు క్రీమ్ యూజ్ చేస్తున్న ఫీలింగే వస్తుంది. చూడండి, మనకి ఒక 2-3 మినిట్స్లో క్యాండిల్ వ్యాక్స్ అనేది బాగా మెల్ట్ అయిపోతుంది. అందులో ఉన్నాయి కదా ఈ దారాలు లాంటివి, అవి చక్కగా పక్కకు వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. కరిగిపోయిన తర్వాత ఆఫ్ చేసేసిన తర్వాత ఇది చల్లబడాల్సిన అవసరం ఏం లేదు ఇందులో అనమాట. నెక్స్ట్ మనం కర్పూరం వేసుకుంటాము. కర్పూరం బిళ్ళలు మనం దేవుడికి ఉపయోగిస్తాం కదా కర్పూరం, అది ఎలాంటి కర్పూరమైనా మీరు తీసుకోవచ్చు. మనకి ఈ క్రీమ్ రాసుకున్న వెంటనే చాలా మంచి ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. పాదాల పగుల వల్ల వచ్చే నొప్పిని తగ్గించడానికి ఈ కర్పూరం అనేది బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇందులో నేను ఒక కర్పూరం వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ క్రీమ్ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను, అందుకే మీకు ఇక్కడ కొంచెం క్వాంటిటీలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. కర్పూరం చేతివేళ్ళతో ప్రెస్ చేస్తే పిండి అయిపోతుందండి. సో అలా వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆనియన్ ప్లస్ లవంగాలు జ్యూస్ అనేది, ఆ జ్యూస్ అనేది ఇందులో వేసేసుకోవాలి. అది కూడా ఒక 1 స్పూనే వేసుకోవాలి. అన్నీ కూడాను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. మంచి క్రీమ్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో మనకి వేడి తగ్గిపోతే గనక మనం లిక్విడ్ వేసిన తర్వాత ఇలాగా గడ్డ కట్టేస్తుంది. సో వెంటనే మీరు మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెడితే ఇదంతా కూడా మెల్ట్ అయిపోయి మనకి ఆ వ్యాక్సులు అనేది కలిసిపోతుంది. అక్కడ చిన్న చిన్న రెడ్గా కనిపిస్తున్నాయి కదా, అవి లవంగాలండి, ఇంకా వేరేవేం కాదు. ఇవంతా కూడాను ఒక్కసారి మిక్స్ చేసేయాలి. దీన్ని మరిగించాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ మనకి కరిగితే సరిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మీరు ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదా, అందులో స్టోర్ చేసుకోవచ్చు. మీ దగ్గర గాజుది ఉంటే ఇంకా మంచిది. లేని వాళ్ళైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు. డైలీ నైట్ పూట పడుకునేటప్పుడు దీన్ని అప్లై చేసుకోండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, చిన్నపిల్లలకు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. కొంతమందికి చర్మం పగిలిపోతుంది, వాళ్ళు కూడా దీన్ని అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్ రాసుకున్న వెంటనే చాలా రిలీఫ్గా ఉంటుంది. నొప్పి కానీ బాధ కానీ మంట కానీ ఎలాంటి ఫీలింగ్ ఉండదు, చాలా హాయిగా ఉంటుంది. అండ్ మన క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. సో నాకు కాల్ చూపిస్తున్నాను చూడండి. నేను 1 మంత్ నుంచి క్రీమ్ యూజ్ చేయలేదు. నేను మీకు చూపిస్తున్నాను కదా, చూడండి క్రాక్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా. నేను ఒక్క నైటే అప్లై చేశాను. మార్నింగ్ కల్లా ఉదయం కల్లా వచ్చిన రిజల్ట్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరైతే అస్సలు నమ్మరు. నిజంగా మీరు ప్రిపేర్ చేసి మీరు యూజ్ చేస్తే మీ స్వంతగా వచ్చిన రిజల్ట్ చూసే మీరు ఆశ్చర్యపోవాలి, కానీ నేను చెప్తే మీరు నమ్మరు. మీకు ఈ ప్రాబ్లం లేకపోయినా మీ అమ్మకి కానీ మీ అత్తయ్య గారికి కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఇలా ఎవరికైనా ఈ కాళ్ళ పగుళ్ళ వల్ల వాళ్ళు సఫర్ అవుతుంటే డెఫినెట్గా వాళ్ళకి ఈ టిప్ అనేది షేర్ చేయండి. వాళ్ళైనా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకుంటారు, వాళ్ళకైనా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. చూడండి, నేనైతే ఇప్పుడు రిజల్ట్ చూపిస్తాను. ఒక్క మార్నింగ్కే మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో చూసారా, చాలా వరకు క్రాక్స్ అనేవి ఎంత బాగా హీల్ అయినాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా హైప్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బాయ్.